హలో అండి. ఇవాళ మనం పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంతో ఇష్టంగా తెలియ మూంగ్ దాల్ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక కప్పు పెసరపప్పుని తీసుకున్నానండి. దాన్ని నేను ఒక 5 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. 5 అవర్స్ నానితేనే అది పర్ఫెక్ట్గా నానుతుందనమాట. చూసారు కదా. దీన్ని నేను ఒక డ్రై క్లాత్లో వేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్యాన్ కింద ఎండబెట్టుకోవాలి. తడి అనేది లేకుండా ఉండాలి మనం ఫ్రై చేసుకునేటప్పుడు. సో నూనె బాగా వేగిన తర్వాత ఒక స్ట్రైనర్లో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఎందుకంటే మనం డైరెక్ట్గా వేస్తే దాన్ని తీసేటప్పుడు మనకి చాలా ఇబ్బంది అవుతుంది. సో ఒక స్ట్రైనర్లో వేసుకొని అది మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిందో లేదో మనకి దాని సౌండ్ బట్టి తెలిసిపోతుందండి. మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మనం ట్రైతో ఫ్రై చేసుకుంటే మనకు తీసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అలా మొత్తం అంతా కూడా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో మనం ఉప్పు, కారం, చాట్ మసాలా వేసుకొని 1 మంత్ పాటు నిల్వ ఉంటుందండి.